ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన పూజింపదగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, దరిద్రుని ప్రాణమును విమర్శకు లోబరచు వారి చేతిలో నుండి అతన్ని రక్షించుటకై యెహోవా అతని కుడి ప్రక్కన నిలుచుచున్నాడు. కీర్తనల గ్రంథము 109వ కీర్తన 31వ చరణం. ఫర్ హీ స్టాండ్స్ ఎట్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ ద నీడీ to save their lives from those who would condemn them. Psalms chapter 109 verse 31. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు దీనులైన వారిని, ఏ సహాయము లేని వారిని, విమర్శింపబడుతూ నిందింపబడుతున్న జనాంగమును రక్షించుటకు, వారికి హాని కలిగించే వారి చేతిలో నుండి కాపాడుటకు దేవుడు ఎప్పుడు కూడా వారి కుడి ప్రక్కనే ఉంటాడు. దేవుడు వారిని నిత్యము తన రెక్కల నీడన భద్రపరుస్తాడు. దేవుని యొక్క సన్నిధి, ఆయన యొక్క నిత్య రక్షణ ఆయన నమ్ముకున్న వారి చుట్టూ ఎప్పుడు ఉంటుందండి. వారు ఒంటరి వారు, వారిని ఏమైనా చేయొచ్చులే, ఏ విధమైన నిందైనా వారిపైన మోపొచ్చులే అని అనుకునేవారు చాలా మంది ఉంటారు. వారు దేవుని బిడ్డలు, శాంతియుతంగా ఉంటారు. మనం ఇష్టానుసారంగా మాట్లాడిన వారు మనల్ని ఏమనరు అని ఇప్పుడున్న ఈ ప్రపంచము ఆలోచిస్తుంది. నిజమేనండి. నిజమైన విశ్వాసంలో ఉన్నవారు, వాక్యానుసారముగా జీవిస్తున్నవారు ఎవరిని ఏమీ అనరు. వారికి హాని చేస్తున్నా, అకారణంగా నిందిస్తూ హింసిస్తున్నా పల్లెత్తి మాట కూడా బహుశా అనకపోవచ్చు. కానీ వారి పక్షాన ఉన్న దేవుడు బలవంతుడు. వారి కుడి ప్రక్కన నిలుచుచున్న దేవుడు సర్వశక్తిమంతుడు. ఈ లోకం ఆలోచిస్తున్నట్లుగా, ఈ లోకం అనుకున్నట్లుగా వారు అవమానింపబడరు, నిందింపబడరు. వారు నిత్యము అదే విధమైన శ్రమల గుండా ప్రయాణించరు. ఎందుకో తెలుసా? దేవుడే వారికి సహాయకుడు. ఒక మనిషి అయితే బహుశా ఈ లోకము వారిని ఎదిరిస్తుందేమో, ఒక అధికారైతే వారిని ధనముతో మభ్యపెడుతుందేమో, కానీ కుడి పక్కన ఉన్నది సజీవుడును సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడండి. ఈరోజున నిన్ను కూడా అందరూ విమర్శిస్తున్నారేమో, నీ తరపున నీ పక్షముగా ఎవరు లేరు అని అదును చూసుకొని నీకు ప్రాణాపాయము కలగజేయుటకు, మోసపరుచుటకు, నిందించుటకు సిద్ధమవుతున్నారేమో. నీవు ఏ పని చేస్తున్నా, ఎంత మంచిగా జీవిస్తున్నా నీ వైపు వేలెత్తి చూపుతూ కావాలని, నిన్ను బాధ పెట్టాలని, నీదే తప్పు, నీవు కరెక్ట్ కాదు అని అంటున్నారేమో. బాధపడకు, భయపడకు. ఎందుకో తెలుసా? దేవుడు నీ కుడి పక్కన నిలుచొని ఉన్నాడు. ఆయన నీ కుడి పక్కన ఉన్నది ఏదో నీకు జరుగుతున్న వాటిని చూడడానికి, మనుషుల వలె ఆనందించడానికి కాదండి. వాక్యం సెలవిస్తుంది, ఆయన నీ కుడి ప్రక్కన నిలుచోవడానికి కారణం నిన్ను రక్షించుటకే అని, నీ ప్రాణమును విమోచించుటకే అని, నీకున్న సమస్యలలో నుండి దూరపరచుటకే అని పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి. ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కనను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోక మనుష్యులు కాదు, ఈ లోక సంబంధమైనవి కావు నిన్ను రక్షించగలిగేది, కాపాడగలిగేది. పరలోకాసీనుడైనటువంటి జీవము కలిగిన దేవుడు మాత్రమే నిన్ను రక్షిస్తుంది. బహుశా నీవు నీ ప్రక్కన ఉన్న దేవుణ్ణి నీ కనులతో చూడలేకపోవచ్చు, నీ కంటికి ఆయన మహిమ స్వరూపము కనబడకపోవచ్చు. కానీ గ్రహించు, వాక్యము ద్వారా దేవాతి దేవుడు చెబుతున్నాడు. గమనించు, దేవుడు నీతో పాటు నీకు నీడగా, నీకు రక్షకుడిగా ఉన్నాడు. షడ్రక్, మేషే, అబేద్నెగోలు అను ముగ్గురిని రాజైనటువంటి నెబుకద్నెజర్ అగ్నిగుండములో వెయ్యాలని ఆజ్ఞ జారీ చేశాడు. వారి తరపున కనీసం ఏ ఒక్కరు కూడా మాట్లాడలేదు. వారిని వదిలేయండి అని రిక్వెస్ట్ కూడా ఎవ్వరు చేయలేదు. ఈ లోకమంతా, అక్కడ చూస్తున్న వారంతా అనుకున్నారండి, ఇక వీరి పని అయిపోయిందని, వీరికి చావే శరణ్యమని, చచ్చిపోవడం తప్ప వేరే ఆప్షన్ వీరికి లేదు, ఇక మనం వారిని ఎప్పటికీ చూడము అని అనుకున్నారు. కానీ వారిని ఆ మండుచున్న అగ్నిలో పడవేసినప్పుడు వారితో పాటు ఇంకొక వ్యక్తిని రాజు చూశాడు. ముగ్గురిని వేస్తే నలుగురు వారికి కనబడుతున్నారు. అది చూసి వారిని బయటికి రప్పిస్తే మరలా ముగ్గురే ఉన్నారు. బహుశా ఆ ముగ్గురు కూడా
ప్రక్కన ఉన్న దేవుణ్ణి గ్రహించలేకపోవచ్చు, కానీ దేవుడు వారితోనే ఉన్నాడు. వారికొచ్చిన సమస్య నుండి కాపాడడం కోసం యేసయ్య వారి ప్రక్కనే ఉన్నాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు దేవుణ్ణి చూడలేకపోవచ్చు, కానీ దేవుడు నీ ప్రక్కనే ఉన్నాడు. నిందలు, అవమానాలు, అనారోగ్యములు, కృంగుదల, అప్పులు అన్నీ నిన్ను బాధిస్తున్నాయేమో, భయపెడుతున్నాయేమో. వాటిని చూసి నువ్వు భయపడకు. నీవు ఒంటరివి కాదు. నీతో పాటు నిన్ను రక్షించుటకు, నిన్ను కాపాడుటకు, నీకు స్వస్థత ఇవ్వడానికి, నీకు నెమ్మది కలగజేయడానికి దేవుడు నీతో పాటే ఉన్నాడు అని గ్రహించు. కాబట్టి విశ్వాసముతో అడుగులు వేస్తూ ఈ జీవన ప్రయాణమును కొనసాగించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, కృపా కనికరములు కలిగిన తండ్రి, జీవం కలిగిన మా దేవా, జీవాధిపతివైన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. దరిద్రుని ప్రాణమును విమర్శకు లోబరుచు వారి చేతిలో నుండి రక్షించడానికి తండ్రి వారి పక్కన మీరు నిలిచి ఉన్నారని ప్రభా. ఈ రోజున తండ్రి వాక్యము ద్వారా ఎంతో నెమ్మదిని కలిగించారు తండ్రి, మీకు స్తోత్రములు. అవును ప్రభా, విమర్శింపబడుతున్న వారిని, నిందింపబడుతున్న జనాంగమును రక్షించుటకు, వారికి హాని కలిగించే వారి చేతిలో నుండి వారిని విడిపించుటకు ఎప్పుడు కూడా తండ్రి మీరు వారి కుడి పక్కనే ఉంటారని, అయా వారిని తండ్రి మీ రెక్కల చాటున భద్రపరుస్తారని తండ్రి వాక్యము ద్వారా సుస్పష్టముగా, సూటిగా, తేటగా మీరు తండ్రి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రములు. అవును నా తండ్రి, నిన్ను నమ్ముకున్న బిడ్డలను ఎంత మాత్రమును సిగ్గుపరిచే దేవుడవు కాదని మీ యొక్క వాక్యం సెలవిస్తుంది. నిన్ను నమ్మిన వారిని ప్రభా వెన్నంటే ఉండి రక్షించే దేవుడవు తండ్రి, మీకు స్తోత్రములు. అయ్యా ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, వేదనతో, బాధతో కృంగిపోయినా, నలిగిపోయిన స్థితిలో ఉండి మీకు మొర పెడుచున్నారో వారి యొక్క మొరను మీరు ఆలకించండి అయ్యా. మరి తండ్రి ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి ప్రభువా. వారి కన్నీటిని తుడవండి, నాట్యముగా మార్చండి. వారికి ఉన్న రోగము, వారికి ఉన్న రుగ్మతలన్నిటి నుంచి విడుదల దయచేయండి. ఏ వ్యాధితో వారు బాధపడుతున్నారో, ఏ వ్యసనములతో వారు తండ్రి ఉంటున్నారో ఆ వ్యసనములను యేసు నామములో కొట్టివేయండి. ఆ వ్యాధి బాధల నుండి విడుదల దయచేయండి. మీ యొక్క కృప, మీ యొక్క కనికరము వారిపైన ఉంచమని వేడుకుంటున్నాము. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. రుణ భారాల నుండి విడుదల దయచేయండి అయ్యా. మీ వైపు చూస్తుండగా వారికి ఉన్న ప్రతి అవసరతను, అక్కరను మీ యొక్క మహిమైశ్వర్యములో తీర్చమని వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా చిన్న బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ యొక్క తండ్రి ఎండ దెబ్బ అయినను వారికి తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ అయినను తగలకుండా మీరే వారికి తండ్రి రక్షణగా ఉండమని బ్రతిమిలాడుకుంటున్నాం. వృద్ధులను మీరు బలపరచండి అయ్యా. యవన బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాం అయా ప్రభా. యవన వయస్సులో నా తండ్రి అయా పాపమునకు లోబడి, అయా పాప వాంఛలతో బిడ్డలు ఉండకుండా అయా మీ యొక్క కృప చేత, మీ యొక్క వాక్యము చేత భయభక్తులు కలిగి జీవించుటకు కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా అదేవిధంగా నా తండ్రి కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యల నుంచి విడుదల దయచేయండి ప్రభా. అదేవిధంగా నా ప్రభా ప్రయాణాల్లో ఉన్నటువంటి బిడ్డలను తండ్రి మీ యొక్క కాపుదలలో భద్రపరచండి. అదేవిధంగా నా తండ్రి ఇతర దేశాల్లో ఉంటున్న మీ ప్రియులను, మీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఒంటరిగా ఉంటుండగా వారిని ధైర్యపరచండి. అదేవిధంగా నా తండ్రి గర్భఫలము లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం ప్రభా. గర్భఫలము మీరిచ్చే బహుమానము నా తండ్రి అయా. మీ వైపు చూస్తుండగా అద్భుత కార్యమును జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి అయా. ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున మీ యొక్క పరిచర్యను చేస్తున్నారు వారందరికీ మీరు తోడుగా ఉండండి. దైవ సేవకులను దీవించండి, ఆశీర్వదించండి. వారి సంఘాలను విస్తరింప చేయండి. నశించిపోతున్న ఆత్మల పట్ల భారాన్ని దయచేయండి అయా. ఇంకా తండ్రి ఎందరైతే బిడ్డలు మీ యొక్క సువార్త లేని బిడ్డలు ఉన్నారో ప్రభా, వారికి మీ యొక్క రక్షణ సువార్తను ప్రకటించుటకు అనేకమైంది మిషనరీస్ని తండ్రి లేవనెత్తమని వేడుకుంటున్నాము ప్రభువ అయా. అదేవిధంగా ఇంకా ఎటువంటి సమస్యలలో ఇల్లు లేక, మరి తిండి లేక, వస్త్రములు లేక, సరైనటువంటి సదుపాయాలు లేక ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి అయా. మీ యొక్క మహిమేశ్వర్యం వారి అవసరతలన్నింటినీ తీర్చమని వేడుకుంటున్నాం అయా. మరి తండ్రి ఇంకా ఎందరైతే బిడ్డలు ప్రభా మరి తండ్రి రక్షణ లేక ఉన్నారో వారందరినీ కూడా తండ్రి మీ యొక్క కృప ద్వారా రక్షించుకోమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంకా చెప్పుకోలేనటువంటి బాధలతో, విరిగి నలిగిన హృదయముతో, కన్నీటితో మీకు మొరపెడుతున్న బిడ్డల యొక్క మొరను ఆలకించండి అయా. మరి తండ్రి త్రాగుడు వ్యసనాలకు బానిసలైనటువంటి భర్తలను యేసు నామములో వారి హృదయాన్ని మార్చండి. ఆ త్రాగుడు నుంచి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం అయా. ప్రతి సమస్యను గద్దించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థనంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మనాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన
నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.